ఈ వీడియోలో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నెగటివ్ సెంటెన్స్ ఫామ్ ఎలా ఉంటుందనే దాని గురించి తెలుసుకుందాము. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనున్న సెంటెన్స్లో సబ్జెక్టు మరియు వెర్బుల మధ్య డు నాట్ లేదా డోంట్ను చేర్చుట వల్ల ఆ సెంటెన్స్ యొక్క నెగటివ్ ఫాము ఏర్పడుతుంది. ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో పాజిటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఒక్కసారి మనం తెలుసుకుంటే సబ్జెక్టు ప్లస్ V1 అంటే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్. ఈ V1 ఎలా రాసుకోవచ్చు? టేక్ బార్ డూ టేక్ అంటే బేస్ ఫామ్ని యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవచ్చు, లేదు దానికి డూ కలిపి ఈ విధంగా కూడా డూ టేక్ అని కూడా రాసుకోవచ్చు. ప్లస్ ఆబ్జెక్టు ప్లస్ అదర్ వర్డ్స్. ఇక్కడ సబ్జెక్ట్కి V1కి మధ్య డు నాట్ డోంట్ చేర్చడం వలన నెగిటివ్ సెంటెన్స్ వస్తుంది దేంట్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ డు నాట్ లేదా డోంట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్టు ప్లస్ అదర్ వర్డ్స్గా ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ఐ, వి, యూ, దే, గర్ల్స్, బాయ్స్, చిల్డ్రన్ ఇవి సబ్జెక్టుగా వచ్చినప్పుడు ఇక్కడ మనం డు నాట్ లేదా డోంట్ అనేది రాయొచ్చు. ఎట్లా అంటే డూ ప్లస్ నాట్ డోంట్ అవుతుందన్నమాట. ఎక్కువగా డోంట్ అని చెప్పడమే మనకు కరెక్ట్గా ఉంటుందన్నమాట. చూడండి, ఐ డోంట్ గో టు టెంపుల్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు టెంపుల్కి వెళ్ళను. దే డోంట్ వాక్ ఫర్ ఎన్ అవర్ ఎవ్రీడే. వాళ్ళు ప్రతిరోజు ఒక గంట పాటు నడవరు. బాయ్స్ డోంట్ ప్రే టు గాడ్ ఎవ్రీడే. బాలురు తమ గాడ్ని ప్రతిరోజు పూజించరు. ఈ విధంగా మరికొన్ని వెర్బ్స్ తీసుకుని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క నెగటివ్ సెంటెన్స్ని నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.